గాంధారి మైసమ్మ ఆలయం బొక్కలగుట్ట మంచిర్యాల వచ్చేసినాము. ఒకసారి దగ్గరగా వెళ్ళి చూద్దాం. ఈ పరిసర ప్రాంతాలు ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు ఈ టెంపుల్ గురించి ఒక 2 వీడియోలు పెట్టిన. ఇప్పుడు మళ్ళా నేను ప్రత్యేకంగా వచ్చిన ఈ గాంధారి మైసమ్మ ఆలయానికి, ఆ దేవునికి మొక్కుకొని మీ అందరికి కూడా ఒకసారి చూపెట్టాలని ఈ దేవాలయానికి వచ్చిన నేను. మంచిర్యాల బొక్కలగుట్ట గ్రామం గాంధారి మైసమ్మ. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. పోదాం పండు ఒకసారి. నువ్వరే నేను కోడి ఇక్కడనే వస్తున్నాడు. కోడి ఇక్కడనే వస్తుందా? ఎక్కడ వస్తుంది కోడి? ఇక్కడ అక్కడ మొక్కి తీసుకున్నది. గాంధారి మైసమ్మ. మైసమ్మ తల్లిని మనం దగ్గరికి వెళ్దాం. సంతాన నాగులమ్మ దేవత గుడి అక్కడ చూడండి. గాంధారి మైసమ్మ ఇప్పుడు చూడండి, ఉదయం పూట వచ్చిన కానీ ఎక్కువగా జనాలు ఉన్నారు కాబట్టి నేను మంచిర్యాల పోయి వచ్చేటప్పుడు ఇది మీకు నేను చూపెడతాను. చూడండి దేవతామూర్తిని. మైసమ్మ తల్లి, గాంధారి మైసమ్మ తల్లి. చూశారు కదా, ఇక్కడ శంకుస్థాపన తేదీ కూడా ఉంది. 29/4/2004 గురువారం. బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ దేవాలయం. ఈ గంట కూడా కొడదాం. మైసమ్మ తల్లి. చూశారు కదా, గాంధారి మైసమ్మ తల్లి, బొక్కలగుట్ట, మంచిర్యాల. అందరు కూడా ఆ దేవతను దర్శించుకోండి, మీ కోరికలన్నీ తీరుతాయి. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే.